Hello everyone, welcome back to Aim High Telugu YouTube channel. So, మన నెక్స్ట్ సిరీస్ అనేది కంటిన్యూ చేసేద్దాము. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ లో మనం ఇప్పుడు ఎల్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ వర్డ్ ఇస్ లాబ్రింత్. ఓకే, సో లాబ్రింత్ అనే వర్డ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ గజిబిజిగా ఉన్నటువంటి మార్గాన్ని మనం లాబిరింత్ అంటాం అనమాట. సో ఎ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ వైండింగ్ పాత్ లేదా ఎ మేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. మేజ్ అన్నా కూడా చిక్కు పడటం అని, చిక్కులు అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ద ప్యాలెస్ వాజ్ బిల్ట్ లైక్ లాబిరింత్ విత్ నారో కారిడార్స్. ఓకే, ఆ ప్యాలెస్ చాలా గజిబిజిగా ఉన్న మార్గంతో నిర్మించబడింది అని చెప్తున్నారు. సో సినోనిమ్స్ చూడండి, మేజ్, పజిల్, క్లిష్టమైనటువంటిది, నెట్వర్క్, జాలం, అలాగే వెబ్, ట్యాంగిల్. ఓకే, సో కమింగ్ టు యాంటోనిమ్స్, సింప్లిసిటీ, ఆర్డర్ అంటే ఒక క్రమబద్ధంగా ఉండటం, స్ట్రైట్ పాత్, క్లారిటీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఇస్ లేడెన్. లేడెన్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ భారంగా ఉన్నటువంటిది లేదా హెవీలీ ఓవర్లోడ్ అయిపోయినటువంటి సందర్భాల్లో ఈ యొక్క వర్డ్ యూస్ చేస్తాము. హెవీలీ లోడెడ్ ఆర్ వెయిట్ డౌన్ విత్ సంథింగ్. సో దీనికి ఎగ్జాంపుల్గా ద ట్రీ వాజ్ లేడెన్ విత్ రైప్ మ్యాంగోస్. అది బరువు ఎక్కుపోయి ఉండింది ఆ ట్రీ అనేది విత్ రైప్ మ్యాంగోస్తో అనమాట. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, బర్డెన్డ్ భారం పడినటువంటిది, లోడెడ్, అలాగే వెయిటెడ్, అలాగే ఎన్కంబర్డ్. ఎన్కంబర్డ్ అన్నా కూడా అడ్డంకులతో నిండినటువంటిది, ఓకే, హెవీగా ఉండినటువంటిది, ప్యాక్డ్. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూస్తే అన్లోడెడ్, ఎంటీ, లైట్, ఫ్రీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లాగర్డ్. ఓకే, సో లాగర్డ్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ వెనుకబడిన వాడు అని చెప్పచ్చు లేదా ఆలస్యంగా కదిలేవాడు అని చెప్పచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈజ్ స్లో ఆర్ ఫాల్స్ బిహైండ్, దీనికి మీనింగ్ చూడండి, ఎ పర్సన్ హూ ఈజ్ స్లో ఆర్ ఫాల్స్ బిహైండ్ అదర్స్, వన్ హూ లాగ్స్ అనమాట. సో లాగర్డ్ అని పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ వాంట్ ద లాగర్డ్స్ టు కంప్లీట్ దేర్ హోంవర్క్ ఆన్ టైం. వారిని లాగర్డ్స్ అని ఎందుకు అంటున్నామంటే చెప్పాం కదా, నౌన్స్ అని కూడా ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు లాగర్డ్స్ ఎందుకు అయ్యారు అంటే దే ఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ బిహైండ్ అదర్స్ అనమాట. వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అలాంటి ఒక వెనుకబడి ఉండే వాళ్ళని టీచర్ వార్న్ చేసింది త్వరగా హోంవర్క్ కంప్లీట్ చేయమని. దీనికి సినోనిమ్స్ స్లో పోక్, మందగమనంగా ఉండడం, లోఫర్, స్లగార్డ్, అలాగే డాడ్లర్. డాడ్లర్ అన్నా కూడా సమయాన్ని వేస్ట్ చేసేవాడు, ఐడ్లర్ అన్నా కూడా ఆలస్యం చేసేవాడు. యాంటోనిమ్స్ చూడండి, లాగర్డ్కి లీడర్, క్విక్, ఫాస్ట్గా, ప్రొయాక్టివ్గా ఉండేవాడు, యాక్టివ్, ప్రాంప్ట్, ఎనర్జెటిక్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లేయర్. ఇది సో ఇది లేయర్ అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. దిస్ ఈజ్ నాట్ LAYR అండి, దిస్ ఈజ్ లేయర్ అని మనం చెప్పచ్చు. ఇది గుహ లేదా గూడు లేదా ఒక సీక్రెట్ గుప్త స్థలంగా చెప్పచ్చు అనమాట. ఓకే, ద రెస్టింగ్ ఆర్ హైడింగ్ ప్లేస్ ఆఫ్ వైల్డ్ యానిమల్ లేదా ఒక సీక్రెట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్ అని మనం చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఎ లయన్ రిటర్న్ టు ఇట్స్ లేయర్ ఆఫ్టర్ హంటింగ్ అనమాట. తన గుహలోకి, తన సీక్రెట్ ప్లేస్లోకి ఆ లయన్ వచ్చేసింది హంటింగ్ అయిన తర్వాత. సినోనిమ్స్ చూడండి, డెన్ అని చెప్తాము, అలాగే హైడ్ అవుట్, అండ్ వీ హ్యావ్ బొర్రో, గుహ, నెస్ట్, రిఫ్యూజీ అని కూడా మనం చెప్పచ్చు. యాంటోనిమ్స్ చూడండి, ఓపెన్ ప్లేస్, పబ్లిక్ ఏరియా, ఎక్స్పోజర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, లార్డ్ అంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ప్రశంసించడం అనమాట. టు ప్రైజ్ ఆర్ గ్లోరిఫై సమ్వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్. దీనికి ఎగ్జాంపుల్ ద టీచర్ లార్డెడ్ ద స్టూడెంట్ ఫర్ హర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో సినోనిమ్స్ ప్రైజ్ చేయడం, అప్లాడ్ చేయడం, కమెండ్ ప్రశంసించడం, ఎక్స్టోల్ అన్నా కూడా పొగడడం. ఇది మనం ఈ సిరీస్లో కూడా చూసాము, సెలబ్రేట్. అలాగే యాంటోనిమ్స్ చూడండి, క్రిటిసైజ్, బ్లేమ్, కండెమ్, ఓకే, అలాగే డిస్అప్రూవ్.
నెక్స్ట్ వర్డ్ చూడండి లేఅవుట్. లేఅవుట్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది, విచ్ మీన్స్ ప్రణాళిక లేదా ఆకృతిని మనం లేఅవుట్ అంటాము. ద వే ఇన్ విచ్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ అరేంజ్డ్ ఆర్ డిజైన్డ్, ఏదైనా ఒక విధంగా క్రమబద్ధంగా ఒక ప్రణాళిక రూపంలో ఉంటే దాన్ని లేఅవుట్ అంటాము. ఎస్పెషల్లీ ఇది మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్లో ఈ టెర్మినాలజీని యూస్ చేస్తూ ఉంటాము, వింటూ ఉంటాం. సో ద ఆర్కిటెక్ట్ షోడ్ అస్ ద లేఅవుట్ ఆఫ్ ద న్యూ బిల్డింగ్, ఆ యొక్క ఆకృతిని మనకి చూపించడం జరిగింది. సినోనిమ్స్ చూడండి, అరేంజ్మెంట్, డిజైన్, ప్లాన్, స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్, ప్యాటర్న్ అనమాట. మరి యాంటనిమ్స్ డిస్ఆర్డర్, అస్తవ్యస్తంగా ఉండడం, కన్ఫ్యూజన్, డిస్ఆర్గనైజేషన్, మెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి లీన్. లీన్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ అడ్జెక్టివ్. వాలి ఉండడం లేదా ఆధారపడి ఉండడం దేని మీదైనా. వర్బ్గా కనుక మనం చూసుకున్నట్టయితే టు బెండ్ ఆర్ రెస్ట్ అగేన్స్ట్ సంథింగ్ ఫర్ సపోర్ట్. అలాగే అడ్జెక్టివ్ మీనింగ్ చూసుకున్నట్టయితే ఎవరినైనా లీన్గా ఉన్నారని చెప్తున్నామంటే థిన్ ఆర్ హ్యావింగ్ లిటిల్ ఫ్యాట్, సన్నగా ఉన్నారు అని చెప్తాం. ఎఫిషియంట్, వితౌట్ వేస్ట్. సో దీనికి ఎగ్జాంపుల్, she leaned against the wall to rest for a moment. So I was leaning against the chair అనమాట. సినోనిమ్స్ చూడండి, టిల్ట్, వాలడం, బెండ్, ఇన్క్లైన్, రిలై, ఆధారపడటం, స్లిమ్, థిన్ అండ్ స్లెండర్డ్, ఇవన్నీ లీన్ కి సినోనిమ్స్. యాంటనిమ్స్ స్ట్రెయిటన్, సపోర్ట్ తీసుకోకుండా నిలబడటం, స్టాండ్ అప్రైట్, ఫ్యాట్, ఒబేస్, ప్లంప్. నెక్స్ట్ వర్డ్ చూడండి లీప్. లీప్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్, విచ్ మీన్స్ దూకడం లేదా ఎగరడం. టు జంప్ ఆర్ స్ప్రింగ్ ఏ లాంగ్ వే, లేదా టు మూవ్ సడన్లీ ఆర్ క్విక్లీ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్, ద క్యాట్ లీప్డ్ ఓవర్ ద వాల్ విత్ ఈజ్. సినోనిమ్స్ చూడండి, జంప్, స్ప్రింగ్, బౌండ్, హోప్ అన్నా కూడా తేలికగా ఎగరడం అనమాట. సో యాంటనిమ్స్ చూడండి, డిక్లైన్, తగ్గడం, ఎగరడం లేదా ముందుకి వెళ్ళడానికి ఆపోజిట్స్. డిక్లైన్, డిసెండ్, లోయర్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఇస్ లీవ్. ఇది మనందరికీ తెలిసిన వర్డ్. ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ వర్బ్ అండ్ నౌన్. వెళ్ళిపోవడం లేదా విడిచిపెట్టడం. వర్బ్ గా కనుక మనం చూసుకున్నట్టయితే టు గో అవే ఫ్రమ్ అ ప్లేస్ ఆర్ అ పర్సన్, లేదా టు అలౌ సంథింగ్ టు రిమైన్, లీవ్, వదిలిపెట్టడం. నౌన్ పర్మిషన్ టు బి అబ్సెంట్ ఆర్ టేక్ టైమ్ ఆఫ్. మనం అబ్సెంట్ అంటే మనం సెలవు తీసుకోవడం అంటాం కదా. దీనికి ఎగ్జాంపుల్, షీ టుక్ అ వీక్స్ లీవ్ టు విజిట్ హర్ పేరెంట్స్. తను ఒక వారం సెలవు అనేది తీసుకుంది. సినోనిమ్స్ చూడండి, డిపార్ట్, క్విట్, వదిలేయడం, అబాండన్, ఎగ్జిట్, విత్డ్రా, పర్మిషన్, బ్రేక్. యాంటనిమ్స్ చూడండి, స్టే, ఉండడం, అరైవ్, చేరడం, ఎంటర్, రిమైన్, అక్కడే ఉండిపోవడం. నెక్స్ట్ వర్డ్ చూడండి లెజెండ్. లెజెండ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్, విచ్ మీన్స్ ఎవరైనా ప్రముఖ వ్యక్తి, కీర్తి ప్రతిష్టలు గల వ్యక్తిగా మనము చెప్పచ్చు, లేదా ఒక పురాణ కథని కూడా లెజెండరీగా మనం చెప్పచ్చు. ఎ ట్రెడిషనల్ స్టోరీ సమ్టైమ్స్ పాపులర్లీ రిగార్డెడ్ యాజ్ హిస్టారికల్ బట్ నాట్ ప్రూవెన్. సో హిస్టరీకి మైథాలజీకి డిఫరెన్స్ అనేది ఉంది కదండి. హిస్టరీ దాన్ని మనం లెజెండ్ అని చెప్పచ్చు. సో ఆల్సో ఏ ఫేమస్ ఆర్ అడ్మైర్డ్ పర్సన్ ని కూడా మనం లెజెండ్ అని చెప్తాం. సచిన్ టెండూల్కర్ ఇస్ ఎ క్రికెట్ లెజెండ్. ఓకే, సినోనిమ్స్ చూడండి, మిత్, టేల్, కథ, ఫ్యాబుల్, నీతి కథ, సాగా లేదా ఐకాన్, ప్రతీక, హీరో, ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఆఫ్ లెజెండ్. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే ఫ్యాక్ట్, నిజం, రియాలిటీ, నోబడీ, గుర్తింపు లేని వ్యక్తి, అబ్స్క్యూరిటీ, అస్పష్టత లేదా అజ్ఞాత వ్యక్తి అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లెవెల్. లెవెల్ అనేది స్థాయి లేదా సమానం చేయటం. ఓకే, ఏ పొజిషన్ ఆర్ హైట్ కంపేర్ టు ఎ ఫిక్స్డ్ పాయింట్, లేదా ఏ స్టేజ్ ఆర్ డిగ్రీ ఆఫ్ సంథింగ్, దాన్ని కూడా మనం లెవెల్ అని చెప్తాం అనమాట. సో మన గేమ్స్లో వాటిలో కూడా లెవెల్స్ అంటూ ఉంటాం. ఆ స్టేజ్ అనేది లేదా ఆ డిగ్రీ ఆఫ్ సంథింగ్ని లెవెల్గా మనం డిఫైన్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, వర్కర్స్ లెవెల్డ్ ద గ్రౌండ్ బిఫోర్ బిల్డింగ్ ద హౌస్. వాళ్ళు సమానం చేశారు. సినోనిమ్స్ ఫ్లాట్, ర్యాంక్, డిగ్రీ, ఈక్వల్, ఫ్లాటెన్, బ్యాలెన్స్. యాంటనిమ్స్ చూడండి, అన్ఈవెన్, రఫ్, టిల్టెడ్, అన్బ్యాలెన్స్డ్, ఇర్రెగ్యులర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇస్ లెవరేజ్.
లెవరేజ్ అనేది నౌన్గా వర్బ్గా యాక్ట్ చేస్తుంది, విచ్ మీన్స్ ప్రభావం లేదా ఆధిక్యం అని మనం చెప్పొచ్చు. నౌన్గా చూసుకున్నట్టయితే ద పవర్ ఆర్ అబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆర్ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చు, లేదా ఇంకొక విధంగా ద మెకానికల్ అడ్వాంటేజ్ గెయిన్డ్ బై యూజింగ్ ఏ లీవర్. ఓకే, వర్బ్గా చూసుకున్నట్టయితే టు యూజ్ సంథింగ్ టు ఎ మ్యాక్సిమం అడ్వాంటేజ్, దాన్ని ఉపయోగించుకోవడం. సో చూడండి, యూ కెన్ లెవరేజ్ యువర్ స్కిల్స్ టు గెట్ ఎ బెటర్ జాబ్. నీ స్కిల్స్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు టు గెట్ ఎ బెటర్ జాబ్. లెవరేజింగ్ అంటే అదనమాట. సినోనిమ్స్ చూడండి, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం, అడ్వాంటేజ్ పవర్, కంట్రోల్, అథారిటీ అండ్ మ్యానిపులేషన్ మార్పు చేయగలిగే శక్తి. యాంటోనిమ్స్ చూసుకున్నట్టయితే వీక్నెస్, డిసడ్వాంటేజ్, పవర్లెస్నెస్, ఇన్ఫీరియారిటీ. తక్కువ స్థాయి. నెక్స్ట్ వర్డ్ ఇస్ లెవిటేట్. సో లెవిటేట్ అనేది వర్బ్ అనమాట, విచ్ మీన్స్ గాల్లో తేలడం లేదా ఎగరడం అనమాట. టు రైజ్ ఆర్ మేక్ సంథింగ్ రైజ్ ఇన్ టు ద ఎయిర్ వితౌట్ ఎనీ ఫిజికల్ సపోర్ట్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే ద మెజిషియన్ మేడ్ ద ఉమెన్ లెవిటేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. గాల్లో ఎగిరేలా చేశాడు. సినోనిమ్స్ ఫ్లోట్, రైజ్, హోవర్ గాల్లో తేలడం, లిఫ్ట్, సోర్ అన్నమాట ఎత్తుకి ఎగరడం. దీనికి యాంటోనిమ్స్ కింద పడిపోవడం, ఫాల్, డ్రాప్, సింక్, డిసెండ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, లైటింగ్ అప్. లైటింగ్ అప్ అనేది వర్బ్, వెలిగిపోవడం లేదా ప్రకాశించడం అనమాట. టు స్టార్ట్, టు షైన్ ఆర్ గ్లో, లేదా టు బికమ్ బ్రైట్ ఆర్ ఇల్యూమినేటెడ్ ప్రకాశవంతంగా ఉండడం. లేదా ఇంకొక మీనింగ్ కూడా చెప్పొచ్చు, టు బికమ్ హ్యాపీ లేదా ఎక్సైటెడ్ ఆర్ చీర్ఫుల్ వెన్ సమ్వన్స్ ప్లేస్ లైట్స్ అప్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద స్ట్రీట్ లైట్స్ లిట్ అప్ యాజ్ సన్ వెంట్ డౌన్ అన్నమాట. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, ఇల్యూమినేట్, బ్రైటన్, గ్లో, షైన్, ఎన్లివెన్. ఎన్లివెన్ అనేది ఉత్సాహపరచడం, టు బీ సో డిలైట్ఫుల్ లేదా ఎనర్జెటిక్. యాంటోనిమ్స్ డార్కన్, డిమ్, ఫేడ్, డల్, డిప్రెస్ దిగులుగా ఉండడం. నెక్స్ట్ చూడండి, లింపిడ్. లింపిడ్ అనేది యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ స్పష్టమైన లేదా నిర్మలమైనటువంటిది అని చెప్పొచ్చు. క్లియర్గా, క్లియర్, ట్రాన్స్పరెంట్ ఆర్ ఈజీలీ అండర్స్టూడ్, ఫ్రీ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ డార్కన్స్ ఆర్ కన్ఫ్యూజెస్. అంటే బేసిక్గా క్రిస్టల్ క్లియర్గా ఉందని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ద లింపిడ్ వాటర్ ఆఫ్ ద మౌంటైన్ స్ట్రీమ్ స్పార్కిల్డ్ ఇన్ ద సన్లైట్. అంత నిర్మలమైన వాటర్ అని మనం ప్యూర్గా మనం చెప్తున్నాం. సినోనిమ్స్ క్లియర్, ట్రాన్స్పరెంట్, ల్యూసిడ్ అన్నా కూడా స్పష్టత, క్రిస్టల్ క్లియర్, ప్యూర్. మరి యాంటోనిమ్స్ మ్యూర్కీ అంటే మసకబారిన, క్లౌడీ, ఒపేక్ అంటే అస్పష్టత, కన్ఫ్యూజ్డ్ అండ్ డర్టీ అన్నమాట. దీస్ ఆల్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ లింపిడ్. నెక్స్ట్ వర్డ్ చూడండి, లింట్. లింట్ అనేది ఏంటి అంటే బేసిక్గా మన బట్టల మీద వచ్చేటువంటి నూలు ఉంటుంది కదా, దట్ దారాలు వచ్చేసి పడిపోతూ ఉంటుంది. బట్టలపై ఉండే చిన్న ముక్కలు లేదా నారని మనం చెప్పచ్చు. స్మాల్ సాఫ్ట్ పీసెస్ ఆఫ్ ఫైబర్ ఆర్ ఫ్లఫ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ క్లోత్స్ ఆర్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్లో మీకు అర్థమవుతుంది, దాన్ని లింట్ అంటాం. సో ద డ్రయర్ ఫిల్టర్ వాజ్ ఫుల్ ఆఫ్ లింట్ ఆఫ్టర్ వాషింగ్ ద టవల్స్. సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కదా ఈ సెంటెన్స్. సినోనిమ్స్ చూడండి, ఫ్లఫ్, ఫైబర్, థ్రెడ్, ఫజ్ చిన్న మృదువైన రోమాలు, వెంట్రుకలు అన్నమాట, వెంట్రుకలు లాంటివి. యాంటోనిమ్స్ క్లీన్లీనెస్, ప్యూరిటీ, నీట్నెస్. నెక్స్ట్ వర్డ్ ఇస్ లిత్. లిత్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చలాకీగా కదిలేటువంటిది లేదా స్మూత్గా మృదువుగా ఉండేది. ఆఫ్ ఎ పర్సన్ ఆర్ బాడీ, ఫ్లెక్సిబుల్, గ్రేస్ఫుల్ అండ్ మూవింగ్ ఈజీలీ అన్నమాట. పర్సన్ అంటే ఈజీగా ఉండేవాళ్ళు. ద డాన్సర్స్ లిత్ మూమెంట్స్ క్యాప్టివేటెడ్ ఎవ్రీవన్ ఇన్ ద ఆడియన్స్. అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి మూమెంట్స్ అని మనం చెప్పొచ్చు. సినోనిమ్స్ చూడండి, సపుల్ అంటే మృదువైన, ఫ్లెక్సిబుల్, గ్రేస్ఫుల్, ఎజైల్ అంటే చలాకీగా. ఓకే, లింబర్ అంటే వంగి కదలగలం, అంటే ఈజీ టు ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు, ఈజీ టు బెండ్ ఆర్ ఎనీ మూవ్ అనమాట. యాంటోనిమ్స్ చూడండి, స్టిఫ్ గట్టిగా ఉండేది, రిజిడ్, క్లమ్జీ, ఆక్వర్డ్, ఇన్ఫ్లెక్సిబుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, లిటర్. సో లిటర్ అనే వర్డ్ మనము జనరల్గా వింటూ ఉంటాం డైలీ లైఫ్లో. ఇట్ యాక్ట్స్ బోత్ నౌన్ అండ్ వర్బ్. చెత్త, మురికిని లిటర్ అంటాం, లేదా అలాగే ఆ చేసే దాని చెత్త చేయడం దాన్ని మనం లిటర్ అంటాం. రెండుగా ఉపయోగపడుతుంది. నౌన్ విచ్ మీన్స్ వేస్ట్ మెటీరియల్ అని చెప్పచ్చు,
verb to make a place untidy by leaving the rubbish scattered around. Sentence, people should not throw litter on the streets. ఎవరు చెత్త అనేది పాడేయకూడదు స్ట్రీట్స్ లో. సినోనిమ్స్ చూడండి, ట్రాష్, గార్బేజ్, రబిష్, డెబ్రిస్ అంటే శిథిలాలు, వేస్ట్ అన్నమాట. యాంటనిమ్స్, క్లీన్లీనెస్, నీట్నెస్, ప్యూరిటీ, ఆర్డర్లీనెస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లిటిల్, అడ్జెక్టివ్, చిన్నది లేదా తక్కువ అయినది లేదా సూక్ష్మమైనది, స్మాల్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ డిగ్రీ. మంచి వర్డ్ అందరికీ తెలుసే. షీ హ్యాస్ ఎ లిటిల్ డాగ్ దట్ ఫాలోస్ హెర్ ఎవ్రీవేర్. క్యూట్గా చిన్నది అని చెప్పొచ్చు. సినోనిమ్, స్మాల్, టైనీ, మైన్యూట్, పెటిట్. పెటిట్ అన్నా కూడా చిన్నది అని చెప్పొచ్చు. ఈ పెటిట్ అనే వర్డ్ కూడా ప్రీవియస్ సిరీస్లో మనకి రిపీట్ అయింది. మైనర్. యాంటనిమ్స్ చూడండి, బిగ్, లార్జ్, హ్యూజ్, ఎనార్మస్, ఇమ్మెన్స్, అపారమైనటువంటిది, అత్యంత పెద్దది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ ఇస్ లివిడ్. లివిడ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ హ్యూజ్ లేదా చాలా ఎక్కువ కోపం, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. దీనికి సంబంధించి సెంటెన్స్, హీ వాజ్ లివిడ్ వెన్ హీ ఫౌండ్ అవుట్ హిస్ కార్ హ్యాడ్ బీన్ స్క్రాచ్డ్. ఓకే, అతనికి చాలా తీవ్రమైన కోపం అనేది వచ్చింది అని చెప్తున్నారు. సినోనిమ్స్, ఫ్యూరియస్, ఎంరేజ్డ్. ఫ్యూరియస్, ఎంరేజ్డ్ అంటే అత్యంత కోపం రావడం. ఇన్ఫ్యూరియేటెడ్, ఇర్రాసిబుల్. ఇర్రాసిబుల్ అన్నా కూడా కోపంగా ఉండడం అనమాట. యాంటనిమ్స్ చూడండి, కామ్, పీస్ఫుల్, సెరీన్, నిశ్శబ్దమైన, చీర్ఫుల్, ప్లీజ్డ్ అనమాట, సంతోషంగా ఉన్నా. లాక్. లాక్ నౌన్గా అలాగే వర్బ్గా యాక్ట్ చేస్తుంది. తాళం వేయడం లేదా తాళం నౌన్గా కూడా చెప్పచ్చు. లాక్ని లాకే అంటాం. లాక్ చేయడానికి కూడా లాకే అంటాం. టు క్లోజ్ ఆర్ ఫ్యాసన్ సంథింగ్ విత్ అ కీ ఆర్ సిమిలర్ మెకానిజం అనమాట. ఓకే, సో కీ ద్వారా అయినా లేకపోతే సిమిలర్ మెకానిజంతో దాన్ని లాక్ చేయడం, టు క్లోజ్ చేయడం. సో ప్లీజ్ లాక్ ద డోర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో లాక్ అనేవాడు మనందరికీ తెలిసిందే. సినోనిమ్స్ చూడండి, ఫ్యాసన్, సెక్యూర్, బోల్ట్, సీల్ అనమాట. నెక్స్ట్ యాంటనిమ్స్, అన్లాక్, అన్ఫాసన్, ఓపెన్, అన్సీల్, రిలీజ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, లాంగివిటీ. లాంగివిటీ అంటే అర్థం ఏమిటి అంటే దీర్ఘ ఆయుష్షు అని లేదా దీర్ఘ ఆయుష్యం అని కూడా మనం చెప్పచ్చు. లాంగ్ లైఫ్ ఆర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఎనీథింగ్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ డయట్ కాంట్రిబ్యూట్ టు లాంగివిటీ. అది మనకి దీర్ఘాయుష్కి హెల్ప్ అవుతుంది అనేసి. సినోనిమ్స్, డ్యూరబిలిటీ, ఎండ్యూరెన్స్, లైఫ్ స్పాన్, పర్మనెన్స్, లాస్టింగ్నెస్. యాంటనిమ్స్, షార్ట్నెస్, బ్రీఫ్నెస్, ట్రాన్సీన్స్. ఓకే, ట్రాన్సీన్స్ అంటే తాత్కాలికంగా, మార్టాలిటీ, ఎఫిమెరాలిటీ అన్న కూడా క్షణికత్వం అని చెప్పచ్చు. These are all opposite to longevity. Next word is longing. It acts as an adjective which means basic longing అంటే ఏంటి అంటే ఆకాంక్ష లేదా కోరిక, ఆతృత. So you are longing for it. A strong feeling of desire or wish for something or someone అన్నమాట. So example చూడండి, she felt a deep longing to return to her childhood. అంత ఆతృతగా ఫీల్ అయింది. సినోనిమ్స్ చూడండి, ఎర్నింగ్. ఎర్నింగ్ అంటే ఆతృత, డిజైర్, క్రేవింగ్, ఆస్పిరేషన్, హంగర్. మరి యాంటోనిమ్స్ చూడండి, ఇండిఫరెన్స్, డిస్ఇంట్రెస్ట్, అపథీ, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. ఇవన్నీ యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ చూడండి, లుక్. లుక్ అనేది వర్బ్గా ఉంటుంది, అలాగే నౌన్గా కూడా మనకి పనిచేస్తుంది. చూడటం లేదా చూపుని కూడా మనము లుక్ అంటాము. సో వర్బ్గా టు డైరెక్ట్ యువర్ ఐస్ టువర్డ్స్ సంథింగ్ ఆర్ సమ్వన్, చూడటం. నౌన్ ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ సీయింగ్ ని మనం లుక్ అంటాం. లుక్ ఎట్ ద స్కై, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎగ్జాంపుల్. సినోనిమ్స్ చూడండి, సీ, వాచ్, గ్లాన్స్, గేజ్, అబ్జర్వ్, వ్యూ అన్నమాట. దీనికి యాంటోనిమ్స్ చూడండి, ఇగ్నోర్ చేయడం, ఓవర్లుక్, పట్టించుకోకపోవడం, అవాయిడ్ అండ్ నెగ్లెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, లౌజీ. సో లౌజీ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చెత్త, లేకపోతే దారుణమైన, లేకపోతే హ్యావింగ్ నో క్వాలిటీ, నాసిరకమైన అని చెప్పొచ్చు. వెరీ బ్యాడ్, అన్ప్లెజెంట్ ఆర్ ఆఫ్ పూర్ క్వాలిటీ. సో దీనికి ఎగ్జాంపుల్, ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్ వాజ్ రియల్లీ లౌజీ అనమాట. అది బాగాలేదు, నాసిరకంగా ఉంది. సినోనిమ్స్, ఆఫుల్, టెర్రిబుల్, బ్యాడ్, ఇన్ఫీరియర్, పాథటిక్, మిజరబుల్ అనమాట, బాధాకరమైన.
సో యాంటనిమ్స్ చూడండి, ఎక్సలెంట్, వండర్ఫుల్, గ్రేట్, సూపర్, ఫైన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ లక్కీ. అదృష్టవంతుడు లేదా శుభ ఫలితాలు కలిగినటువంటి అడ్జెక్టివ్గా మనం చెప్పచ్చు. హ్యావింగ్ గుడ్ ఫార్చ్యూన్, ఫేవర్డ్ బై ఛాన్స్, లక్ అంటాం. సో షీ ఫెల్ట్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ సపోర్టివ్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ టు హ్యావ్ అ సపోర్టివ్ ఆస్పిరెంట్స్. సినోనిమ్స్ చూడండి, ఫార్చునేట్, బ్లెస్డ్, ఫేవర్డ్, అనుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రాస్పరస్, అలాగే సెరెండిపిటస్. ఓకే, సెరెండిపిషియస్, ఓకే, విచ్ మీన్స్ అనుకోకుండా మంచిదైనటువంటిది. బై ఛాన్స్, ఫేవర్డ్ బై ఛాన్స్. యాంటనిమ్స్ వచ్చేసి అన్ఫార్చునేట్, అన్లక్కీ, కర్స్డ్, శాపగ్రస్తులైన, డూమ్డ్, దుర్గతి పాలైనటువంటి వాళ్ళు, హ్యాప్లెస్, ఓకే, దురదృష్టవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ ఇస్ లల్. లల్ యాక్ట్స్ బోత్ నౌన్ అండ్ వర్బ్, విచ్ మీన్స్ శాంతింపజేయడము, తాత్కాలిక నిశ్శబ్దాన్ని మనం లల్ అంటాము. వర్బ్ వచ్చేసి టు కామ్, సూత్ ఆర్ మేక్ క్వైట్. నౌన్ ఏ టెంపరీ పీరియడ్ ఆఫ్ క్వైట్నెస్ ఆర్ రెస్ట్ ని మనం లల్ అని పిలుస్తాము. సో చూడండి ఎగ్జాంపుల్, ఎ సాఫ్ట్ మ్యూజిక్ లల్డ్ ద బేబీ టు స్లీప్. ఈవెన్ మనం ల్యూలబీ అని వింటూ ఉంటాం, విచ్ మీన్స్ సమ్ సాంగ్ దట్ మేక్స్ అ బేబీ స్లీప్ ఆర్ మేక్స్ బేబీ పాసిఫై, శాంతింపజేస్తుంది. సో సినోనిమ్స్ చూడండి, కామ్, సూత్, పాసిఫై, క్వైట్, పాజ్. యాంటనిమ్స్ చూడండి, యాజిటేట్, కలవర పెట్టడం లేదా డిస్టర్బ్ చేయడం, ఎక్సైట్, అవేకెన్, స్టిర్, ఇవన్నీ ఆపోజిట్స్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ల్యూర్. సో ల్యూర్ విచ్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ బోత్ నౌన్ అండ్ వర్బ్, విచ్ మీన్స్ ఆకర్షించడం లేదా ప్రేరేపించడం, అట్రాక్ట్ చేయడం. టు అట్రాక్ట్ ఆర్ టెంప్ట్ ఆర్ ఎంటైస్ సమ్వన్ ఆర్ సంథింగ్. నౌన్గా చూసుకున్నట్టయితే సంథింగ్ దట్ అట్రాక్ట్స్ ఆర్ టెంప్ట్స్, దాన్ని ల్యూర్గా చెప్తాము. సెంటెన్స్ చూడండి, ద షాప్ యూజెస్ బ్రైట్ కలర్స్ టు ల్యూర్ కస్టమర్స్ ఇన్సైడ్. వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. సినోనిమ్స్ టెంప్ట్, అట్రాక్ట్, ఎంటైస్, సెడ్యూస్, అల్యూర్. ఓకే, యాంటనిమ్స్ రిపెల్, దూరం చేయడం, డిటర్, డిస్కరేజ్, పుష్ అవే, అవాయిడ్. ఇవన్నీ ల్యూర్కి ఆపోజిట్స్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ల్యూరిడ్. ల్యూరిడ్ అంటే అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఘోరమైన లేదా ప్రమాదకరమైనటువంటిది. వెరీ vivid in color, often harsh or it is shocking, sensational or gruesome అంటే చాలా భయంకరమైనటువంటిది అని చెప్పొచ్చు. The movies lurid scenes shock the audience. అంత భయంకరమైనటువంటి సీన్స్ ఆడియన్స్ ని భయపెట్టాయి. సినోనిమ్స్ చూడండి, ల్యూరిడ్ కి ఘాస్ట్లీ, భయంకరమైన, గ్రూసమ్, షాకింగ్, సెన్సేషనల్ అండ్ వివిడ్. యాంటనిమ్స్ ఆర్ మైల్డ్, సటిల్, సూక్ష్మమైన, కామ్, డల్, ఆర్డినరీ. Okay, next word is lurk. So lurk is a verb which means secret గా ఉండడం, ఓకే, గుప్తంగా ఉండడం అన్నమాట. సో టు హైడ్ ఆర్ వెయిట్ సీక్రెట్లీ, ఆఫన్ విత్ ఎ సినిస్టర్ ఆర్ సస్పీషియస్ ఇంటెన్షన్. అంటే ఏదో ఒక మైండ్లో ఒక సస్పీషియస్గా దాక్కుండడం, ఒక అనుమానాస్పదంగా దాక్కుని ఉండడం, దాన్ని మనం లర్క్ అంటాం. So a cat lurked in shadows waiting to pounce on the mouse. Okay, synonyms చూడండి, స్కల్ కంటే గుప్తంగా తిరగడం, స్నీక్, హైడ్ చేసుకోవడం, దాక్కుండడం, హైడ్, క్రీప్. ఓకే, యాంటనిమ్స్ రివీల్, షో, అపియర్, ఎక్స్పోజ్, కాన్ఫ్రాంట్, నేరుగా దాన్ని ఎదుర్కోవడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, లగ్జరియంట్. సో లగ్జరియంట్ అనే వర్డ్ అడ్జెక్టివ్గా ఉంటుంది మనకి, విచ్ మీన్స్ సమృద్ధిగా, సుసంపన్నంగా అని చెప్పొచ్చు. రిచ్, అబండెంట్ అండ్ గ్రోయింగ్ థిక్లీ, ఫుల్ ఆఫ్ లైఫ్ ఆర్ బ్యూటీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ద గార్డెన్ వాజ్ ఫిల్డ్ విత్ లగ్జరియంట్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. సినోనిమ్స్ చూడండి, లష్, సమృద్ధిగా అంటే కావాల్సినంత ఉన్నట్టుగా, రిచ్, అబండెంట్, ఫర్టైల్ అంటే ఇట్ హ్యాస్ అ లైవ్లీనెస్, ప్రొఫ్యూజ్ అంటా కూడా బహుళమైన. సో లగ్జరియంట్కి ఆపోజిట్ వచ్చేసి యాంటమ్స్. ఆపోజిట్ చూడండి, బ్యారన్, పాడైన, స్పార్స్, అలాగే పూర్, మీగర్ అన్నా కూడా తక్కువగా ఉండటం, స్కాంటీ అంటే అల్పమైన అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, లయింగ్ వి ఆల్ నో ఇట్ యాక్ట్స్ వర్బ్ అండ్ నౌన్, అబద్ధం చెప్పడం, సేయింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ ఆర్ బీయింగ్ డిస్ఆనెస్ట్. ఓకే, సో హీ వాజ్ లయింగ్ అబౌట్ హిస్ మార్క్స్ టు ఇంప్రెస్ హిస్ పేరెంట్స్. సినోనిమ్స్ చూడండి, డిసీవింగ్, మోసం చేయడం, మిస్లీడింగ్, ఫ్యాబ్రికేటింగ్ అంటే కల్పించడం, ఫేకింగ్, బ్లఫింగ్.
యాంటనిమ్స్ ఆర్ ట్రూత్ టెల్లింగ్, ఆనెస్ట్, సిన్సియర్, జెన్యుయిన్, అప్రైట్, నిజాయితీగా ఉండడం, లాయల్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ఎల్ ఈజ్ లిరికల్, అడ్జెక్టివ్, అంటే కవితాత్మకంగా పొయిటిక్గా ఉండడం అంట. ఎక్స్ప్రెసింగ్ డీప్ పర్సనల్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ అ బ్యూటిఫుల్ అండ్ పొయిటికల్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని లిరికల్ అంటాము, రైట్. సో ఈవెన్ మన సాంగ్స్కి లిరిక్స్ అని ఎందుకు అంటామంటే ఆ భావాన్ని ఆ పొయిటిక్ వేలో ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి లిరిక్స్ అంటాం అనమాట. సో ఎక్స్ప్రెసింగ్ డీప్ పర్సనల్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ అండ్ పొయిటిక్ వే. సారీ, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టలేదు. ఓకే, సో షీ ఎక్స్ప్రెస్డ్ హెర్ వ్యూస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ లిరికల్ వే అని మనం చెప్పొచ్చు అనమాట. ఎగ్జాంపుల్. సినోనిమ్స్ చూడండి, పొయిటిక్, ఎక్స్ప్రెసివ్, ఎమోషనల్, మెలోడియస్, మధురంగా ఉండడం. యాంటనిమ్స్ అగైన్, సాధారణంగా ఉండడం, నాట్ సో బ్యూటిఫుల్. ప్రొజైక్ అంటే సాధారణంగా ఉండడం, అన్ఎమోషనల్, డల్, అన్పోయటిక్ అనమాట, కవితాత్మకత అనేది లేనిది. సో దీనితో మనం ఎల్ సిరీస్ వర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ బుక్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనము అనదర్ ఆల్ఫాబెట్స్ అనేవి కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.